గుంపులుగా వస్తే అంటారు గ్రూపిజం, సింగిల్గా వచ్చారా ప్రదీప్ రంగనాథన్. డ్యూడ్ సినిమా నా మైండ్ పోయిందన్న. ఏం స్టోరీ అంటే సినిమా అంటే ఇది. నేను చాలా రోజుల తర్వాత ఎంటర్టైన్మెంట్, స్టోరీకి స్టోరీ, ఎమోషనల్కి ఎమోషనల్, కామెడీకి కామెడీ, అసలు ఈ ఫ్యామిలీ ఎమోషనల్ అన్న సినిమాలో. అసలు ఆ ప్రదీప్ అన్న లవ్ టుడే సినిమా డ్రైగా చూసిన ఆ సినిమా నుంచి సినిమాకి వచ్చినన్న. ఈ సినిమాకి వచ్చాక స్టార్టింగ్ నుంచి ఇలా వెళ్ళిపోతుందన్న. ఆ స్టోరీకి ఆ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు మళ్ళీ ఈ మమత గారిని ప్రదీప్ అన్న తీసుకున్నారు. ఆ స్టోరీలో డెప్త్ ఉందన్న. అసలు ఆ డెప్త్ నేను ఇప్పుడే చూడలేనా. మన నిజ జీవితంలో ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమిస్తే కొందరు నా కొడుకులు చెత్త నా కొడుకు కామంతో ప్రేమిస్తారు. కానీ రియల్గా లవ్ చేస్తే అమ్మాయి పెళ్ళైనా పిల్లలైనా కూడా చూసుకునేవాడు ఒక్కడు ఉంటాడు. అదే లవరు. రియల్ లవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఫేక్ లవ్ చేయాలి వస్తుంది. అది చాలా చాలా బాగా చూపించాను. మెయిన్గా అన్న మన ప్రదీప్ అన్న సినిమాలో మెయిన్గా హైలైట్స్ అన్న కొన్ని మూడు టిస్టులు ఉంటాయి అన్న. ఆ 3 టిస్టులు పక్కా మన ఫ్యామిలీకి అంటే మన ఇప్పుడు పబ్లిక్ యూత్లో జరిగే బస్ అన్న. యూత్లో ఎలాంటి ఫేర్ ఉంటో అలాంటివి చూపించాడు. నేను స్టోరీ చెప్పగానే హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఒకటే బ్రో, మొన్న ఒక అక్క అన్నది, నువ్వు పర్సనాలిటీ లేదు కదా నీకు హిట్ అవుతుందా, నీకు కట్అవుట్ లేదా అన్నది. పర్సనాలిటీ కాదు, పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్, కట్అవుట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్ అని మళ్ళీ నిరూపించుకున్నాడు. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. ఇలాంటి సినిమాలు తీయండి సార్. ఆ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా అండ్ దండం పెడతాం సార్. ఇలాంటి స్టోరీ నేను ఎక్కడా చూడలే. నాకైతే చాలా బాగా నచ్చింది. సాంగ్ అసలు దివాళీ విన్న ప్రతి సాంగ్స్ నా ఎమోషనల్ సాంగ్ కూడా ఉంటుంది. నా మాటకు బాటకు ఆ సాంగ్స్ మాత్రం ఒక్కొక్కరు ఏడ్ చేస్తారన్నా. ఇవాళ నా ఐమాక్స్లో ఫస్ట్ టైం చూసిన ఫుల్గా థియేటర్ నిండిపోయిందన్న. అందరి కళ్ళలో ఏడిపోయన్నా. పక్కా ఫ్యామిలీ ఆడియన్స్, చిన్నలు పెద్దలు, పెళ్ళిళ్ళు అందరూ వచ్చి సినిమా చూడండి. పక్కా ఒక మెసేజ్తో మెయిన్గా అమ్మాలు అంటే అమ్మ నాన్న ఫ్యామిలీతో రండి. అమ్మాయిలు ఎవరైనా అబ్బాయిని లవ్ చేస్తే ఒకసారి సినిమాకి చూడండి. చూసిన తర్వాత మంచి మెసేజ్తో మీ అమ్మ వాళ్ళు మాట్లాడతారు. మంచి మెసేజ్ ఉన్న సినిమా. స్టోరీ లీక్ చేయ కానీ ప్రదీప్ అన్న పంజాబ్లో ఫేమస్ జీబు ఏం యాక్టింగ్ చేసిండ్రా ప్రదీప్, సూపర్. డూడ్ చాలా బాగా తీశాడు సినిమా. కొత్తగా ఆలోచించాడు, చాలా బాగా తీశాడు. ఫ్యామిలీ మూవీ, కామెడీ కానీ ఇంకా సస్పెన్స్ కానీ చాలా బాగా తీశాడు సినిమా. అసలు ప్రదీప్ రంగనాథన్ గారి యాక్టింగ్, అతని యాక్టింగ్ చాలా బాగుంది. ఇట్లా అది రీసెంట్గా యాంకర్ చెప్తారు కదా అతనికి, మీరు అందంగా లేరు, హీరో మెటీరియల్ కాదని. అది చాలా బాగా చేశాడు. అట్లా అసలు దాంతో జడ్జ్ చేయాల్సిన అవసరమే లేదు అతనికి. ఏమున్నా యాక్టింగ్ ముఖ్యం. ఆయనకుంది టాలెంట్, ఆయన నిరూపించుకుంటూ ఆయన మంచి సినిమాలు క్యాచ్ చేసుకొని హిట్ కొట్టిండు అంతే. యూత్నే టార్గెట్ చేస్తున్నాడు. రొటీన్ ఏం లేదు. స్టోరీ మాత్రం కొత్తగా బాగా ఆలోచించాడు అతను. చాలా బాగా తీశాడు సినిమా. అంటే అంటే చాలా మంది బాగా లవ్ చేస్తున్నారు అమ్మాయిని. ఎలా అనిపిస్తుంది అమ్మాయి క్యారెక్టర్? ఎలా ఉంది? అమ్మ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆమె మెయిన్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. జనరల్గా మొత్తం ఆమె మీదే ఉంటుంది స్టోరీ అంతా. ఇప్పుడు మళ్ళీ ఏమైనా రివీల్ చేస్తే మళ్ళీ జనాలు సినిమా చూడడానికి ఉండదు కదా. సో హైలైట్స్ ఏమున్నాయండి? హైలైట్ అంటే కామెడీ అయితే చాలా బాగుంది. ప్రతి దాంట్లో కామెడీ అయితే చాలా బాగుంది. ఇక డ్రాగన్కి మించిన సేమ్ లవ్ టుడే డ్రాగన్ సినిమాలు ఉన్నాయి కదా, దానికి కంపేర్ చేస్తే అది కూడా బాగుంది. 4 సినిమాలు వస్తున్నాయి కదా, దాంట్లో ఇది నిలబడిద్దా? ఇది పక్క నిలబడుతుంది సినిమా, 100% నిలబడుతుంది. నాకు డౌట్ లేదు. అర్థం కాలేదు. చెప్పొచ్చు, ఇదైతే చెప్పొచ్చు నిజంగా అప్కమింగ్. ఎందుకంటే అది తమిళ హీరో కదా, నిజంగా చాలా బాగా చేస్తాడు. అసలు డైలాగ్ డెలివరీ చాలా బాగుంది.